గైస్, ట్రామ్ 400 సిరీస్ అయితే ఇంకా అఫోర్డబుల్ అవ్వబోతున్నాయి. ఎస్, మీరు విన్నది నిజమే. ట్రామ్ 400 సిరీస్ ఇంకా అఫోర్డబుల్ అవ్వబోతున్నాయి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2026 ట్రామ్ బైక్స్ ఏవైతే లాంచ్ అవుతున్నాయో అన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక 400 సిసి సెగ్మెంట్ లో మీరు ట్రామ్ బైక్ కొనాలనుకుంటున్నారా? సో ఈ వీడియో మీరు డెఫినెట్ గా చూడాల్సిందే. వీడియో లాస్ట్ లో అయితే నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, అది అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్ మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 2026 లో ట్రాంప్ నుంచి ఒక 4 క్రేజీ బైక్స్ అయితే రాబోతున్నాయి. సో దానిలో ఫస్ట్ బైక్ వచ్చేసరికి ట్రామ్ స్పీడ్ 400. కాదు, ట్రామ్ స్పీడ్ 350. సో ఎస్ గైస్, ట్రామ్ స్పీడ్ 350 అయితే 2026 లో రాబోతుంది. అండ్ 400 సిసి నుంచి 350 ఎందుకంటే నేను వీడియో లాస్ట్ లో పాయింట్ చెప్తాను. ట్రామ్ స్పీడ్ 350 అయితే మనం ఏప్రిల్ ఆర్ మేలో ఎక్స్పెక్ట్ చేసేయచ్చు లాంచ్ అవ్వడం. అండ్ ప్రైస్ కూడా మనకి 2.3 lakhs ఉండొచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే ఫస్ట్ 350 సిసి సెగ్మెంట్ బైక్ మనం 2026 ట్రాంప్ నుంచి చూసేది. స్పీడ్ 350 కాకుండా నెక్స్ట్ బైక్ వచ్చేసరికి ట్రాంప్ T4 350. T4 కూడా మనకి 350 సిసి సెగ్మెంట్ లో అయితే రాబోతుంది. ఈ బైక్ కూడా మనకి స్పీడ్ 350 తోనే లాంచ్ అవ్వడం మనం చూడొచ్చు, సేమ్ ఏప్రిల్ ఆర్ మేలో. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 1.8 lakh ఉండొచ్చు అని అయితే రూమర్స్ ఉన్నాయి ఎక్స్షోరూమ్. సో T4 350 ఫీచర్స్ విషయానికి వస్తే కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇది ఎంతవరకు నిజమో మనకి లాంచ్ అయ్యేంత వరకు తెలియదు. మనకి ఈసారి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్లస్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుందని అయితే అంటున్నారు. అండ్ అదే కాకుండా రైట్ బై వైట్ థ్రాటిల్, డ్యూయల్ ఛానల్ ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనం ఈసారి T4 లో చూడొచ్చు. సో మన అందరికీ తెలిసినట్టే T4 అనేది అఫోర్డబుల్ కేటగిరీలోకి వస్తుంది ట్రాంప్ లో. 2026 T4 అయితే ఇంకా అఫోర్డబుల్ అవబోతుంది. ఈ 2 బైక్సే కాకుండా ట్రాంప్ ఈసారి 350 సిసి సెగ్మెంట్ లో క్లాసిక్ మోడల్ ని కూడా లాంచ్ అయిపోతుంది. అదే మన బాన్వెల్ 350. ఇదైతే ప్రాపర్ క్లాసిక్ రెట్రో స్టైల్ ట్రాంప్ ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళకి 350 సిసి సెగ్మెంట్ లో ఒక బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇదైతే మనకి ఆగస్ట్ 2026 లో లాంచ్ అవుతుంది అని అయితే రూమర్ ఉంది. అండ్ అదే కాకుండా ప్రైస్ రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 2.2 lakh షోరూమ్ ప్రైస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీంట్లో మనం ఫీచర్స్ కంటే డిజైన్ అండ్ రైడింగ్ స్టైల్ కి అయితే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇంకా మీకు క్లాసిక్ బైక్స్ మీద పోతుంటే ఎట్లుంటది ఆ ఫీలింగ్ అనేది తెలిసిందే కదా. సో అఫోర్డబుల్ బైక్స్ లో అయితే ఈ 3 బైక్స్ లాంచ్ అవుతాయి. ఇప్పుడు మనం హైయర్ సీసీకి వెళ్ళిపోదాం. న్యూ మోడల్ ట్రైడెంట్ 800 అయితే 2026 లో లాంచ్ అవబోతుంది. సో ఈ బైక్ లాంచ్ అయితే మనం జూన్ లో ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 12 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ వచ్చేసరికి 798 cc ఇన్లైన్ 3 ఇంజన్ తో వస్తుంది. ఇంజన్ లో ఇన్లైన్ 3 సౌండ్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి ఈ బైక్ కూడా నచ్చుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ బైక్ వచ్చేసరికి మనకి 115 PS పవర్ అండ్ 85 Nm ఆఫ్ టార్క్ తో అయితే వస్తుంది. సో బేసికలీ ఇది ఒక హైయర్ సిసి మోడల్ అనమాట. ఈ 4 బైక్స్ తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ కూడా లాంచ్ అవుతుంది ట్రాంప్ వాళ్ళ నుంచి. సో ఇదైతే టోటలీ రూమర్ ఉంది. 2026 లోనే లాంచ్ అవుతుందా, 2027 లో లాంచ్ అవుతుందా అని అయితే ఇంకా కన్ఫర్మేషన్ ట్రాంప్ నుంచి అయితే ఏం లేదు. అదే ట్రాంప్ TE1 ప్రాజెక్ట్. ఇది ఒక ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ట్రాంప్ వాళ్ళు కూడా ఈవీ సెగ్మెంట్ లోకి అయితే వద్దామని ట్రై చేస్తున్నారు. సో ఈవీ ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మనకి ఫ్యూచర్ లో ట్రాంప్ నుంచి కూడా ఈవీస్ రాబోతున్నాయి. బట్ ఒకటే ఏంటంటే ఎప్పుడు వస్తుందని అయితే ఒక కన్ఫర్మేషన్ అనేది ఇంకేం లేదు. సో చూద్దాం, 2026 లోనే వస్తుందేమో. సో గైస్, ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఆల్రెడీ 400 సిసి ఉన్నప్పుడు మళ్ళీ 350 సిసిస్ ఎందుకు లాంచ్ చేస్తున్నారని. సో మన అందరికీ తెలిసినట్టే న్యూ GST రూల్స్ అయితే మన ఇండియాలో వచ్చినాయి కదా. సో 350 సిసి ఆర్ 350 సిసి కంటే తక్కువ ఉన్న బైక్స్ కి మనకి ఇప్పుడు 18% GST మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. సో అదే పాయింట్ లో మనకి ట్రాంప్ నుంచి 400 సిసి సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రెసెంట్, ఆ 400 సిసి సెగ్మెంట్ అంతా మనకి 350 సిసికి డౌన్గ్రేడ్ అవుతుంది. ఎందుకంటే 18% GST అప్లికేబుల్ అవ్వాలని. సో దట్ మనకి అంటే కస్టమర్స్ కి బైక్స్ అనేది ఇంకా అఫోర్డబుల్ అవుతాయి. అండ్ మీరు అనుకోవచ్చు డైరెక్ట్ 400 సిసి ఇంజన్ ని 350 సిసికి డౌన్గ్రేడ్ చేసి పెట్టేస్తారేమో అని. అట్లయితే జరగట్లేదు. మళ్ళీ ట్రాంప్ ఏం చేస్తుందంటే 350 సిసిని మళ్ళీ ఫస్ట్ నుంచి కొత్తగా బిల్డ్ చేస్తుంది అనమాట, మొత్తం ఇంకా 350 సిసి సెగ్మెంట్ కోసం. సో ఇప్పటికైతే మనకి స్పీడ్ 350 అండ్ T4 350 లాంచ్ అవుతాయి అని బయటికి అయితే టాక్ వచ్చింది. సో స్క్రాంబ్లర్ గురించి అయితే ఎక్కడ బయటికి రాలేదు. బట్ డెఫినెట్లీ స్క్రాంబ్లర్ ని కూడా లాంచ్ చేస్తారు వాళ్ళు. స్పీడ్ 350, T4 350 లాంచ్ అయితే డెఫినెట్ గా స్క్రాంబ్లర్ 350 కూడా లాంచ్ అవుతుంది. సో ఇదన్నమాట రీజన్ ఓవరాల్ ఆ 400 సిసి నుంచి 350 సిసికి రావడంలో. సో 400 సిసి నుంచి 350 సిసికి డౌన్ గ్రేడ్ అయితే అవ్వబోతుంది, అదైతే మనకు తెలిసిపోయింది. బట్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయి ఆ పవర్ లో కానీ టార్క్ లో కానీ అంటే డెఫినెట్ గా ఉంటాయి. కొన్ని నెంబర్స్ అయితే మనకి బయటికి రావడం జరిగింది, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను. ఇప్పుడున్న స్పీడ్ 400 ని అండ్ రాబోతున్న స్పీడ్ 350ని కంపేర్ చేసి చూద్దాం. మెయిన్లీ పవర్ అండ్ టార్క్ లో చూసుకుందాం. సో ఇప్పుడున్న స్పీడ్ 400 మనకి 398 సిసితో వస్తే
రాబోతున్న స్పీడ్ 350 మాత్రం మనకి 350 సీసీతో వస్తుంది. ఇప్పుడున్నది 40 పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే రాబోతుంది మాత్రం 33 టు 38 పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అయితే రూమర్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఇప్పుడున్నది 37.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే రాబోతుంది మాత్రం అరౌండ్ 35 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడున్నది లిక్విడ్ కూల్ ఇంజన్ 350 సీసీలో కూడా మనకి లిక్విడ్ కూల్ ఇంజనే రాబోతుంది. సో మీకైతే స్పీడ్ 350 ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే తెలిసినాయి కదా. ఒకవేళ స్క్రామ్లో 350 లాంచ్ అయినా కానీ సేమ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే మనకు ఉంటాయి. అండ్ ఇప్పుడు T4 ని కంపేర్ చేద్దాం. మనకి ఇప్పుడున్న T4 వచ్చేసరికి 398 సీసీతో వస్తే రాబోతుంది మాత్రం 350 సీసీతో వస్తుంది. సో ఇప్పుడున్న T4 మనకి 31 పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తే సో రాబోతుంది కూడా మనకి 31 పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇప్పుడున్న T4 మనకి అరౌండ్ 35 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే రాబోతుంది అయితే అరౌండ్ 30 టు 35 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇప్పుడున్న దాంట్లో లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంది అండ్ రాబోతుంది కూడా మనకి లిక్విడ్ కూల్ ఇంజన్ తోనే ఉంటుంది. సో బేసికలీ మనకి ట్రాంప్ నుంచి 350 సీసీ సెగ్మెంట్ లో ఏ బైక్ వచ్చినా కానీ ఇదే ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో అది గైస్ ఇప్పుడున్న టాక్ అయితే ట్రాంప్ 2026 బైక్స్ గురించి. సో మనం అందరం అఫీషియల్ లాంచ్ గురించి అయితే వెయిట్ చేద్దాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడతో ఏం చేసేస్తా. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి వీడియోకి లైక్ కూడా కొట్టేసేయండి. సో నాకైతే మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో యా ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యూ గైస్, బై.